హాయ్ ఫ్రెండ్స్, నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్. మీ ముందుకి ఒక డబుల్ బెడ్రూము ఇల్లు చూపించటకు వీడియో తీసుకొచ్చాను. ఇల్లు ఏంటంటే మనకి సైజు ముంగట ఎలివేషన్ సైడ్ ఎట్లా ఉన్నదంటే 30 ఫీట్లు, లోపలికి 40 ఫీట్లు ఉన్నది. ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ దర్వాజా. ఎంట్రన్స్ మెయిన్ దర్వాజా. ఇది దర్వాజా ముంగట ఉన్నటువంటి మన పార్కింగ్ ప్లేస్ ఎంత ఉన్నదంటే 14x12 పార్కింగ్ ప్లేస్ ఉన్నది. ఇది హాలు కూడా 14x18 హాలు సైజు ఉంది. హాలు ముంగట టీవీ కబోర్డ్ లాగా అక్కడ. ఈ సైడ్ మొత్తం అది పిఓపి టెక్స్చర్ చక్కగా గోడకి మనకి లప్పంతో పిఓపి తోటి కలరు మొత్తం డిజైన్ తోటి తయారు చేసింది. హాలు ఎలా ఉందనేది మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయాలి. అది ఫాల్ సీలింగు. ఈ లైట్ చూడండి ఎంత చక్కగా పెట్టించామో ఫ్రెండ్స్. ఈ ఇంట్లో మనకు ఒక కబోర్డులు తప్ప మిగతా అన్ని వర్కులు చాలా చక్కగా చేపించాము. అయితే ఈ మన బాధ్యత ఉన్నది కాబట్టి నేను ఇంతవరకు ఇట్లా చేపించాము. తర్వాత మన కబోర్డులు మనది లెక్కలో లేదు, ఇంతవరకు మన లెక్కలో ఉండే. అయితే మనం మాట్లాడుకున్న పని బాధ్యత ప్రకారం చేయాలి కనుక మనం బాధ్యత ప్రకారం చేశాము. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది గోడకి సీలింగ్కి కలిపి తీసుకున్నాం డిజైన్. లైటింగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయాలి. ఈ బెడ్రూమ్ సైజ్ అనేది మనకి 11 ఫీట్లు 12 ఫీట్లు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లేస్ కొద్దిగా చిన్నగా ఉంది, దాన్ని బట్టి రూములు సైజ్ తీసుకోవాల్సి వచ్చింది. 11 ఫీట్లు 12 ఫీట్లు ఉన్నది బెడ్రూము. మీరు సరిపోతుందని మేము చెప్పాము. ఇక బాత్రూమ్ వచ్చేసి మనకి 6 ఫీట్లు 5 ఫీట్లు బాత్రూమ్ ఉన్నది. అక్కడిది సెల్ఫ్లో ఫ్రెండ్స్, అక్కడ సెల్ఫ్లో ఈ కబోర్డులు మాత్రం చేపీలేదు. కబోర్డులు ఎందుకు చేపీలేదంటే అది మన వైపు లేదు. మన వరకు ఎంతవరకు మాట్లాడుకున్నాం, చాలా చక్కగా చేపించాం. కలర్ కానీ లప్పం కానీ మన కిటికీలు స్లైడింగ్స్ కానీ కిటికీలకి మన గ్రానైట్ కానీ దర్వాజులు కూడా మనకి గ్రానైట్ తోటే చేపించాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందనేది, లైటింగ్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉందనేది మీరు మా కామెంట్ రూపంలో తెలియచేయాలి. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది. ఇది మనకి బాత్రూమ్ డోరు. అది మొత్తం కాలేదు, ఇంకా ఫినిషింగ్ వర్క్లో ఇంకా కొంత వర్క్ నడుస్తూ ఉంది. అది గీజర్ పాయింట్. ఇది షవరు గీజర్. అది మీరు చూడండి అన్నీ కరెక్ట్గా చేపించాము. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 7 ఫీట్లు 4.5 ఫీట్ ఉన్నది ఈ బాత్రూము. మీకు అర్థమవుతుందని నేను అన్ని చక్కగా చెప్తున్నాను. దీంట్లో ఇండియన్ పెట్టించాము, ఇంకొక బాత్రూమ్ లేదంటే వెస్టర్న్ పెట్టించాము. ఇంకా అట్లా వర్క్ ఇలా ఉంది ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద వర్క్ అనేది మేము చాలా చక్కగా చేపించాం ఫ్రెండ్స్. మీరే చూసి మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఈ హాల్లో నుంచి మనకి బెడ్రూమ్లో నుంచి హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వచ్చాము. ఇది మనకి కిచెన్కి బెడ్రూమ్కి ఉన్నటువంటి గ్యాప్లో ఇది కిచెన్ టైల్స్ అట్లా వేయించాము. కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 8 ఫీట్లు ఉంది, ఇట్లా 12 ఫీట్లు ఉంది. 8 ఫీట్లు 11 ఫీట్లు ఉంది ఫ్రెండ్స్. మనకి 8 ఫీట్లు 11 ఫీట్లు కిచెన్లో కబోర్డ్. ఇది ఇంకా వర్క్ లాస్ట్ అయిపోయింది, లాస్ట్లో ఉన్న వర్క్ ఇట్లా ఉంది. కబోర్డ్ ఇట్లా మన గ్రానైట్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ చేపించాం ఫ్రెండ్స్. చూశారు కదా. అయితే నేనేం చెప్తున్నానంటే మీకు మొత్తం మీద మనకి ఎలివేషన్ కాడ నుంచి మొత్తం కింద నుంచి ఒక ఫ్లోర్ వరకు మనం వర్క్ తీసుకున్నాము మెటీరియల్ తోటి. అయితే ప్లాట్ ఇంటి ఓనర్దేను. అయితే వర్క్ అనేది మనం నమ్మకంగా చేసిస్తామని అతనికి నమ్మకంతో మనకి ఇచ్చాడు ఈ వర్క్. ఇది మనకి ఆర్చి ఫ్రెండ్స్. అది ఆర్చి పక్కన అక్కడ ఉన్నది కదా, అది ఆ గ్లాస్ అనేది వాష్ బేసిన్ దగ్గర గ్లాసు ఆడ మనకి పోయి మనం ఇట్లా చెయ్యి ఇట్లా టచ్ చేసామంటే ఆగిపోతుంది, మళ్ళీ చెయ్యి టచ్ చేసామంటే ఆన్ అయిపోతుంది. సెన్సర్ లాగా అన్నట్టు, సెన్సరే ఇది ఫ్రెండ్స్. ఇలా ఉంది చూడండి. ఇది మనకి హాలు. టైల్స్ కూడా మీకు చూపిస్తున్నా, అందుకే అంతా సాఫ్ చేయలేదు. ఒకసారి మీకు చూపిస్తే మీరు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను. ఇది సీలింగు ఎలా ఉందో చెప్పండి.
ఇది ఎక్కడదంటే మనకి మనకి సిట్అవుట్ లాంటిది చూసారా ఫ్రెండ్స్. సిట్అవుట్ ఉన్నది, ఒక 2 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉన్నది, కిచెన్ ఉన్నది. మొత్తము 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, హాలు, 2 బాత్రూమ్లు లోపట. చాలా చక్కగా తగిన సైజులో తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. చూసారా. ఇంకా నేను మీకు చాలా చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చేసిన కష్టానికి మనం చెప్పుకునే దానికంటే మీరు చూస్తేనే అది మీకు అర్థమవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ ఖర్చు మీరు చూసినట్లయితే మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు తెలియచేస్తాను. లోపల డోర్ అన్నీ మనకు ప్లైవుడ్, బయట మొత్తం టేకి పెట్టించినాము. కిటికీలకి మొత్తం స్లైడింగ్స్, మొత్తం మనకి జాలీలు ఉన్నాయి కదా, అవి మనం స్టీల్ పెట్టించాము మొత్తం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.